మహారాజు గంగాధరరావు మణికంఠ. ఈ పిచ్చి ప్రజలకు తెలియదు పాపం. త్వరలోనే ఝాన్సీ కోటపై ఈస్ట్ ఇండియా పతాకం ఎగరబోతుంది. త్వరలోనే. మా మనోకి ఏం చేయగలదో ఏం చేయలేదో నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. మా మనోకయ్య తెల్లవారగానే సూర్య నమస్కారాలు చేస్తుంది. అందుకు ఎలాంటి అంతరాయం రాకుండా చూడాలి. తప్పకుండా చూస్తాం. ఆ తరువాత బాబాయ్, ఈ రాగి చెంబు ఎవరిది? ఈ రాగి చెంబుతోనే మను ప్రతి ఉదయం మంచినీళ్ళు తాగుతుంది. ఇది తనకు అవసరమే. బాబాయ్, నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను. మను పట్ల నీకున్న ప్రేమ మిమ్మల్ని మరీ ఛాందస్సుల్ని చేసేస్తుంది. బాబాయ్, మన మను మహారాణి బాబాయ్. ఝాన్సీకి మహారాణి తను ఏదైనా అడిగినట్లయితే వేలాది మంది దాసీలు అది తెచ్చివ్వటానికి సిద్ధంగా ఉంటారు. అవును, ఈ మహారాణి ఆజ్ఞాపిస్తోంది. అప్పగింతలకి ముందు ఆవిడ తన అస్త్ర విద్యను అభ్యసించదలచింది. మనో, వద్దు తల్లి, అందుకిది సరైన సమయం కాదు. ఇదే చాలా సరైన సమయం తాతయ్య. గురువు గారు, ఒకే ఒక్కసారి. ఆజ్ఞ మహారాణి. మా మనోకయ్య కర్వాల యుద్ధాన్ని అభ్యాసం చేస్తుంది. అలాగా? తల్లి మను, పెళ్లి కూతురి వస్త్రాల్లో ఉన్నావు. ఒకవేళ దెబ్బ తగిలితే? మా వస్త్రాలు మా అస్త్ర విద్యకు ఎంత మాత్రం అడ్డు రావు. అయితే కాచుకో. ఇప్పుడు చూడు ఆంగ్లేయుల దెబ్బ. గురువుగారు, అదేంటి అలా అన్నారు? ఇప్పుడు తెలిసిందా తల్లి? ఇదే ఆ దుష్ట ఆంగ్లేయుల దెబ్బ. తండ్రి కూతుళ్లు విడిపోతున్నప్పుడు ప్రతి తండ్రికి ఇలాంటి బాధ తప్పదు. ఇప్పటికే పిల్ల మా కోడలైపోయింది. మోరోపంత్, అప్పగింతల శుభవేళ సమీపించినట్లే తొందరగా రాజభవనానికి బయలుదేరాలి. చిత్తం. మా మనోకయ్య బయటికి వెళ్ళాలంటే మీరు వద్దనకూడదు. తమరి ఆజ్ఞ శిరోధార్యం. అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. తల్లి, ఇవన్నీ ఆ పత్రంలో రాసున్నాయంటావా? ఇందులో అసలు ఏమీ రాయనే లేదు. నేను ఊరికే అలా అన్నాను.